గబ్బర్ సింగ్ తీసుకున్నాను కదా, గణేష్ తీసుకున్నాను కదా సార్, గద్దలకొండ గణేష్. ఈ రెండు ఫిల్మ్స్ దే ఆర్ నాట్ రీమేక్స్, దే ఆర్ అడాప్టేషన్స్. మోస్ట్ కదా తీసుకొని కంప్లీట్లీ చేంజ్. నేను ఈ ఫిల్మ్ ఒరిజినల్ రైడ్ కూడా థియేటర్లో చూసాను. ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ ఎ సీరియస్ కంటెంట్ డ్రివెన్ యాక్షన్ ఫిల్మ్. దీన్ని మీరు చాలా మోడిఫైస్ చేశారు. మోర్ దెన్ దట్ ఐ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ నాస్టాల్జియా. ఫర్ ఎగ్జాంపుల్ హమ్ ఆప్కే కౌమ్లో సాంగ్ తెలుగు వర్షన్ పెట్టేసేసి, సో రొమాంటిక్, దెర్ ఈస్ నో రొమాన్స్ ఇన్ దట్ ఫిల్మ్. So I think a lot of people are thinking that it's a remake. Probably it should be told as an adaptation. Only basic point is done, matter rewrite just. That is how it is, right? Thank you so much for understanding so deeply, జీవి గారు. అడాప్టేషన్ అనే పదం నాకు నచ్చింది. నేను ఎత్తుకుంటున్నాను ఏ పదం చెప్పాలి కానీ డెఫినెట్గా నేను గోస్ట్గా ఒక 30-40 సినిమాలు రైటర్గా వచ్చానండి. సో రైటింగ్ అనేది నాకు పెద్ద అంటే నాకు చాలా ఇష్టమైన పని. సో సొంతంగా రాసుకోవడం అది ఇంకో రైటర్ని గుర్తించినప్పుడు కదా మళ్ళీ రైటర్ ఏంటి తెలుస్తుంది. సో నాకు ఒక కథ విపరీతంగా నచ్చింది అనుకోండి, సంవత్సరానికి అన్ని లాంగ్వేజ్లు కలిపి మోర్ దెన్ 100 ఫిలిమ్స్ వస్తాయి. ఎప్పుడో వచ్చిన ఒక 7 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా నాకు నచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ. అట్ ద సేమ్ టైం మీకు చాలామంది తెలియదేమో, సొంతంగా ఒక కుర్రోడు, ఇందాక ఒక ఇంటర్వ్యూ చెప్పాను, సొంతంగా ఒక కుర్రోడికి ఎగ్జామ్ రాస్తాడు అనుకోండి, ఫాదరు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు నువ్వు రాయి అంటే అతని మైండ్ సెట్ ప్రెషర్ ఉండదు. అది ఒరిజినల్ సినిమా తీసుకోవడం పరిస్థితి. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ హిట్ అయితేనే మనం రీమేక్ చేస్తాం, అయితే చెయ్యం డెఫినెట్గా. సో ఈ రీమేక్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, చూసావా పక్కింటోడికి ఆల్రెడీ 95-99 వచ్చేసి మరి నువ్వేం రాస్తావు చూడు అన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో నా దృష్టిలో రీమేక్ చేయడం చాలా కష్టం అండి. సో అందుకు నేను నాకు కంఫర్టబుల్గా మార్చుకుంటున్నాను. ఇంకోటి బాలీవుడ్ లో మనకి రైట్ ఫిల్మ్ కానీ రీసెంట్గా వచ్చిన కిల్ కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు దే జస్ట్ స్టక్ విత్ ద కంటెంట్. కానీ మన తెలుగులో అటువంటి ఫిల్మ్స్ ఎక్కువ రావట్లేదు. అంటే ఇట్స్ వైస్ వర్సా ఆల్సో, జనాలు కూడా అంత ఎంకరేజ్ చేయాలి. సో ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు మారిద్ది అనుకుంటున్నారు? వేర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సార్ ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్స్ అండి. అంటే నా ఉద్దేశం ఉంది అంటే ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్ అని ఒక ప్రాబ్లం ఉంది ఇంగ్లీష్లో. చిన్నప్పటి నుంచి నేను చదివిన పుస్తకాలు, నేను చూసిన సినిమాలు, నాకు నచ్చిన ఎంటర్టైన్మెంట్, నేను ఇదే తీద్దాం అనుకుంటాను తప్ప ఇప్పుడు కొత్తగా అక్కడ ఏదో ఒక కంటెంట్ బేస్డ్, ఇప్పుడు ఒక మంజుమల్ బాయ్స్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వచ్చింది. మంజుమల్ బాయ్స్ సినిమాని ఎప్పుడు తీయలేనండి, ఓపెన్గా చెప్తాను మీకు. అది అతని డైరెక్టర్ 40, అతని స్ట్రెంత్. నా సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత జనాలు బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకుంటారు తప్ప బయట ప్రపంచంలో ఉన్న వాస్తవికకి అర్థం పడదు, సహజత్వానికి దగ్గరగా ఇలాంటివి నేను నమ్మనండి. Bhagyasri, here, myself Hemamali here. So good to see you. Welcome to Tollywood industry అని చెప్తాను. So what do you like in South film industry and particularly Telugu cinemas అంటే ఏం చెప్తారు? I love the people here. I think they're so welcoming. I don't feel like I'm in a different city. I feel at home here. I think I love the simpleness. Everyone's so humble and respectful. So I think that makes me feel at home. So and how is working with Harish Garu and your first movie actually working with Harish Garu? He's my first director. So he'll always hold a special place in my life because obviously going forward I will meet a lot of directors with beautiful scripts, but there's always that one special director who puts faith in you and gives you that chance and introduces you to this world, and I think I'm beyond grateful to him for that. And there is one news that I don't know whether it is true or not. So you got a chance of Eagle movie before in People Media Factory lone Eagle movie chance meeku vaste Raviteja gartho chesedi you rejected అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. Sorry, I don't know about that news. Okay. Thank you. నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చిందండి, పేరు చెప్పలేదు, ఒక మెసేజ్ వచ్చింది. కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే కొత్త జర్నలిస్టులు చాలామంది ఉన్నాము, మాకు కొంచెం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ రావట్లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. ఎవరైనా న్యూ జర్నలిస్టులు ఉంటే ఇప్పటివరకు క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఐ లవ్ టు ఆన్సర్. Work left. Look at him. Instead of taking release pressure, he shifted 5 days of shooting for me. So when he can do like this, you definitely know that I will do something. There is something unspoken, amazing relationship we have. మళ్ళీ అన్స్పోకెన్ అంటే మళ్ళీ గబుకునే అనుకున్నారు, దండం పెడతారా బాబు ఇద్దరం అన్నదమ్ములు అంటాడు. One more question. Yeah. So remake fatigue గురించి ఆల్రెడీ ఒక డిస్కషన్ నడుస్తుంది, కానీ దీంతో పాటు ఐ ఫీల్ లైక్ ప్రతి
నెల లేకపోతే ప్రతి 2 నెలలకు ఒక పీరియడ్ ఫిల్మ్ వస్తుంది. 10 సంవత్సరాల క్రితం అది పరిస్థితి కాదు. ఎప్పుడో ఒకసారి ఒక పీరియడ్ ఫిల్మ్ వచ్చింది. ఐ థింక్ బడ్జెట్స్ అన్ని అఫోర్డబుల్ అయిపోయాయి కాబట్టి పీరియడ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. సో బట్ వాజంట్ దట్ అ కన్సర్న్ ఫర్ యూ? ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో ఉన్నారు 80s లో సెట్ అయ్యిందా, ఆ నొస్టాల్జియా ఫ్యాక్టర్ ఉందని. కానీ ప్రతి ఫిల్మ్ నొస్టాల్జియా ఫ్యాక్టర్ వాడుతుంటే అది మీకు కన్సర్న్ గా లేదా? అది యూఎస్పీ ఉండదని అంటే ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి, ఎవరి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా డెఫినెట్గా. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందుగా. హరీష్ గారు దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ తెలుగు. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ వచ్చి యూనివర్సల్ సబ్జెక్ట్ ఐటీ రైట్స్ అనేది ఆల్రెడీ హిందీలో రైట్ అనేది ఆల్రెడీ తీసుకొని మీరు కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అంటే ఓటీటీలో ఏమైనా తెలుగులో రిలీజ్ చేయడానికి టైం సరిపోవట్లేదు బాబు. మళ్ళీ సౌత్ ఇండియా వేరే లాంగ్వేజ్ అంటే కష్టం. రవితేజ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుని టైగర్ నాగేశ్వరరావు కానీ ఈగల్ కానీ వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. సో ఇది ఎందుకు రిలీజ్ ప్లాన్? అదే చెప్పే మీరు ఆన్సర్ ఇట్లా ఈ రిలీజ్ డేట్ ఇలా వస్తుందని మాకు కూడా తెలియదు. తెలుగుకే చాలా టైట్గా రిలీజ్ కష్టపడాల్సి వస్తుంది. మిగతా లాంగ్వేజ్ అంటే ఎక్సైటింగ్. హరీష్ గారు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వ న్యూస్ చెప్తానండి. నిన్న అర్బాజ్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశాను. నేను చేసినప్పుడు దబాంగ్ విషయం ప్రస్తావన వచ్చింది. తను చెప్తూ గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ మేము రీమేక్ చేశారు. సో మీరు ఎప్పుడైనా రీమేక్ చేయాలనుకుంటే ఆ సినిమా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి మీరు మీకు ఒక ఛాలెంజ్ తీసుకుంటారు? ఎనీ రీమేక్ చేసేటప్పుడు అదే సార్ ఇప్పుడు వాళ్ళే అన్నారు మళ్ళీ చేస్తామని. రీమేక్ అంటారు కదా, ఏం మాట్లాడతాను? ఇది ఏం లేదండి. నేను ఆలోచించేది ఏంటంటే అది ఆల్రెడీ ఇంకోళ్ళు చేశారు, పుస్తకంలో వచ్చింది అనుకోవచ్చు కాదు. నాకు అది నచ్చి నేను కనెక్ట్ అయితే నేను న్యాయం చేయగలుగుతాను. అది చంపుకుంటాను. యాడింగ్ టు దట్ 10 ఏళ్ల కష్టం, 100% స్ట్రైక్ అండ్ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీని ఇండస్ట్రీ తరపున సెలబ్రేట్ చేసిన ఏకైక వ్యక్తి మీరే. మా అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. హరిశంకర్ గారు యాక్చువల్లీ ప్లీజ్ ఆన్సర్. నేను ఇండస్ట్రీతో కోఆర్డినేట్ చేసి ఒక ఈవెంట్ చేద్దామన్న ప్లాన్ ఉందండి. కాకపోతే విత్ ఇన్ ఎ వీక్ నేను అమెరికా పోవాల్సి వచ్చింది. లార్జర్ స్కేల్లో కాకుండా జస్ట్ నాకు తెలిసిన సర్కిల్తో చేయగలిగాను. సో దట్స్ ద ఈవెంట్ టు సెలబ్రేట్ అండ్ వి వాంట్ టు సెలబ్రేట్. ఎస్ సార్. హరీష్ హరీష్ అన్న థ్యాంక్స్ టు యూ యాజ్ వెల్. హరీష్ అన్న థ్యాంక్స్ టు యూ యాజ్ వెల్. యా హరీష్ యాక్చువల్లీ మీ దాంట్లో మాస్ అండ్ కమర్షియల్ థింగ్స్ ఎలా అయితే చూపిస్తారో ద ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ యాక్చువల్లీ. సో వాట్స్ ద రిథమ్ ఇన్ ఇట్ అంటే ఏం చెప్తారు? వాట్స్ ద రిథమ్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ రిథమ్? రొమాంటిక్ రిథమ్ అంతేనా? I didn't get your question. అంటే ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్వశ్చన్ నాకు అర్థం కాదు సార్. మీ ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ లో ఆ రిథమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? It's because of lot of literature I read. హరీష్ గారు సార్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదా ఒకసారి ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్. ఇంకోటి జనసేన పార్టీ విజయంలో కూడా మీరు డైలాగ్ ఒకటి వచ్చింది కదా, బట్ మీది కూడా ఒక పార్ట్ ఆఫ్, అంటే మీరు కూడా పార్టీకి కూడా అదొక పెద్ద ప్రమోషన్ కూడా అయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదని ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్. నేను ఫ్యాన్స్ తో మాట్లాడతా. భాగ్యశ్రీ గారు సరే భాగ్యశ్రీ గారు సో స్పెషల్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే లైక్ మీకు నచ్చిన విషయం ఏంటి? వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ యూ లైక్ అండ్ యూ లైక్ ద మోస్ట్ అబౌట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? పోతే నా పర్సనల్ రిక్వెస్ట్, పాత్రికేయ మిత్రులందరికీ నా పర్సనల్ ఇందాక మిత్రుడు చెప్పినట్టు 2019లో నా సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ చాలా సినిమా వస్తుంది.
ఎక్కడో ఎవరో తప్పుగా మాట్లాడితే ఎక్కడో తప్పుగా మాట్లాడితే నేను ఏదో కౌంటర్ ఇచ్చా అని వాళ్ళ షోలో మీరు కాలు పెట్టి ఆలోచించకుండా దయచేసి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని సవినీయంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.